నా పేరు శంకర్ అండి. మహానాడు అండి మాది కృష్ణొడ్డు. వరదొచ్చి వరదొచ్చి ఇల్లు పడిపోయిందండి. అది మాకు డబ్బులు పడలా, ఎవరు పట్టించుకుంటలా. సార్ దగ్గరికి వచ్చి చెప్పాము, చెప్తే నేను పరిష్కరిస్తా అన్నారు. సార్ తీసుకున్నారు. సార్ నేను చూసుకుంటాను, ఏం పర్వాలేదు, భయపడొద్దు అన్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. అడిగామండి, అడిగితే వాళ్ళేమో ఏంటో చెప్తున్నారు, అది ఇదంటున్నారు, సర్వేలో రాలేదు, కార్డు దీంట్లో రాలేదు అంటున్నారు. రాసుకున్నారు కానీ వాళ్ళు చెప్పట్లేదు సరిగా. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, కార్డు ఇప్పుడు ఒక కార్డు ఉందండి, ఒక కార్డులో ఇద్దరు ఉన్నాం, ఒక కార్డులో 2 ఇల్లు, ఇద్దరు ఉన్నాం. ఇద్దరు ఉంటే డోర్ నెంబర్లు వేరే వేరే వచ్చినాయి. నా కార్డు తీసుకుని వేరే వాళ్ళకి వేస్తున్నారు. డోర్ నెంబర్ ఏంటంటే ఆ డోర్ నెంబర్కి వచ్చింది, కార్డుకి ఒక్కరికే వేస్తాం, మీరంతా ఒకే కుటుంబం అంటున్నారు. పడిపోయినాయి 2 ఇల్లు కదా. అదే చెప్పాను సార్కి, సార్ చూస్తా అన్నారు. వరదల గురించి నా పేరు మేరీ అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. వరదలు వచ్చి మా ఇల్లు మునిగిపోయింది, దాని గురించి సహాయం కోసం వచ్చాను. చేస్తానన్నారండి. చేశారండి, తిరిగి మేము కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము. కాకపోతే ఇది మా పరిధిలోకి రాదు, మా వల్ల కాదు అనేసారు. సార్ని కలిస్తే ఏమైనా న్యాయం జరుగుతుందని వచ్చాము. సార్ నేను మాట్లాడి చేస్తానమ్మా అన్నారు. మా పేరు గోపి అండి. మేము భవానీపురం నుంచి వచ్చాము. మాది భవానీపురం, భవానీ గార్డు. మా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. అన్నీ మునిగిపోతే అన్నీ సహకారంగా చూసిన ఆయన చంద్రబాబు గారే మాకు అన్నీ బాగానే చేశారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత డబ్బులు పర్లేదని కొంతమందికి పడినాయి, కొంతమంది పర్లేదని వచ్చాము. ఇప్పటికి అని వస్తే ఆయన లోకేష్ గారు మన అమ్మని రికమెండేషన్ చేసుకున్నారు. చేసుకుని మీకు 2 రోజుల్లో అందిస్తాము అని చెప్పారు. అని నమ్మకంగా ఉంది, ఆయన దగ్గర నమ్మకం ఉంది. ఇప్పుడు వరకు రాలేదు. వస్తాను, అంతకుముందు వచ్చారు, సర్వే చేసుకుని వచ్చారు 3 సార్లు, 3 సార్లు, ఎవరెవరో తెలియదు, మరి వచ్చి చేసుకున్నారు, సర్వే చేసుకున్నారు. మీకు సర్వే అన్నీ అయినాయి కానీ కాకపోతే ఈ బ్యాంకు గురించి అకౌంట్ సరిగా పేర్లు లింకు అవ్వలేదని చెప్పారు కొంతమంది. అందుకే అమౌంట్ వెనక్కి వెళ్ళిపోయినాయి, డిలేట్ పడిపోయినాయి అని అన్నారు. మమ్మల్ని చూసి వరద బాధ్యత అని చెప్తే ఎలాగని వెంబడినే రికమెండ్ చేసుకున్నారు. 2 రోజుల్లో మీకు క్లియర్ చేసేస్తామని చెప్పారు. మేము విజయవాడ భవానీపురం నుండి వచ్చామండి. మొన్న వరదలు వచ్చినాయి కదండి, దానివల్ల కొంతమందికి పేర్లు వచ్చినాయి, కొంతమందికి రాలేదండి డబ్బులు వేసే దాంట్లో. అందువల్ల మేము కలవడం దానికి వచ్చాము. నిన్న కలవలేకపోయాము, ఈరోజు కలిసామండి. సార్ గారు చేస్తామన్నారు కంపల్సరీగా. మా వైపు అయితే రాలేదండి, అంటే అటు వైఎస్ఆర్ కాలనీ అటు వెళ్ళారేమో కానీ మా వైపు అయితే రాలే. మాది భవానీపురం, పున్నమిఘాట్ దగ్గర, ఇష్ట పక్కనే మా ఇల్లు. రాలేదు అక్కడికి. చేస్తా ఉన్నారండి, కలెక్టర్ ఆఫీస్కి ఎమ్మటే పంపిస్తా ఉన్నారు. ఈరోజు వెళ్ళిపోతాయి అన్నారు, వేపిస్తాం, న్యాయం జరిగిద్ది అన్నారండి. ఉందండి. మేము ఈస్ట్ గోదావరి, అంటే గతంలో ఈస్ట్ గోదావరి, ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చాము. మా ఏరియాకి మొన్న వరద ముంపు వచ్చింది. చాలా గొప్పగా మాకు ఆదరించి అభిమానంతో మంచి గౌరవంగా చూశారు ఈయన. ఈ గవర్నమెంట్లో కూడా ఎప్పుడు కూడా కొనసాగాలని, ఈ గవర్నమెంట్ తుది వరకు కూడా ఇదే గవర్నమెంట్ కొనసాగాలని, తెలుగుదేశం గవర్నమెంటే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు విజయవాడ మునిగిపోతే, ముంపుకు గురవుతే ప్రతి వ్యక్తి కూడా కోల్పోయాడు, ప్రతిదీ కూడా కోల్పోయారు. తిన్నాక తినలేదు, కట్టుకోవడానికి బట్టలేదు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ వయసులో, 74 సంవత్సరాల వయసులో ఆయన ఎక్సలెంట్గా తిరిగి వాళ్ళందరికీ న్యాయం చేకూర్చారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా ఈరోజు చాలా ప్రజా దర్బారు పెట్టి 10 మందికి న్యాయం చేసేయడానికి చాలా గొప్ప కార్యక్రమం. గత ప్రభుత్వంలో అయితే ఆ సీఎం గారు అయితే కనీసం మానవుని ముట్టుకుంటే పాపమని దూరంగా ఉండి మాట్లాడేవాడు. మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అయినా ఈరోజు లోకేష్ గారి దగ్గర పిలిపించుకుని చక్కగా మాట్లాడి భుజం తట్టి నేనున్నానని చెప్పడం చాలా గర్వకారణం. ఇది ఆంధ్రప్రదేశ్కే వెళ్ళలేని ఆనందం. నిజంగా చెప్పుకోవాలంటే ఈ 110 రోజుల్లో చేసిన గవర్నమెంట్
ఎంత ఎక్సలెంట్గా చేసిందంటే గతంలో విద్యుత్ తుఫాను వచ్చింది ఆ రోజు కూడా 2 రోజుల్లో చేసి ఇచ్చాడు విశాఖపట్నాన్ని. చాలా గౌరవంగా చేశాడు. ఈరోజు అదే మాదిరిలో విజయవాడ ముప్పుకు గురవుతే ఇదే రోజున 4-5 రోజుల్లో సరిచేసి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టి, బట్టలు లేని వాళ్ళకి బట్టిచ్చి, ఇవన్నీ కోల్పోయిన వాళ్ళకి ఈరోజు గౌరవంగా చూసి కాపాడాడు. చాలా ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు మాకు సీఎంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చాలా గొప్పగా ఉంది. ఈ గవర్నమెంట్లో చాలా గొప్పగా ఉంది. చాలా వినయంగా ఉంది. అందరికీ లేనోడికి దగ్గరలో ఉన్నాడు ఈ ఎన్డీఏ కూటమి. ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉంది నిజంగా. ఈ వైసీపీ నాయకులకి ఎండపోయడం తెప్పించి, పారపోయడం తెప్పించి పెట్టే పరిస్థితి అది ఎవరి దగ్గర లేదు. పెట్టలేడు కూడా. ఏ వ్యక్తిని కూడా వచ్చి కలలేదు, కలలేకపోయాడు కూడా ఆయన. అదే గౌరవం.